హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్షిత కేకే వ్లాగ్స్. ఈరోజు మనం నోటికి రుచిగా టేస్ట్ సూపర్గా ఉండే ఎగ్ మసాలా గ్రేవీని డాబా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: రెడ్ చిల్లీ, కాజు, బిర్యానీ ఆకు, మిరియాలు, చెక్క మొక్క, ఎగ్స్, ఆనియన్, టొమాటో, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, కొత్తిమీర. ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ అవ్వనిచ్చి అందులో బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ, మిరియాలు, 2 ఎండుమిర్చి, కాజు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసి ఒకసారి కలిపి అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి టమోటాని బాగా మగ్గనిచ్చుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగనిచ్చి అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్కి ఉప్పు కారం పట్టేలా బాగా ఫ్రై చేసుకొని ఎగ్స్ బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాక ఎగ్స్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్టు, రుచికి తగినంత కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు మసాలాని బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా కలుపుకుంటా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికించుకొని చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా పైకి వస్తుందో బాగా ఉడికి తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఒక గ్లాస్ వాటర్ పోసి కలుపుకొని బాగా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి. బాగా ఆయిల్ పైకి వచ్చాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా గరం మసాలాని ఒక 5 మినిట్స్ గ్రేవీలో బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ గ్రేవీలో వేసి బాగా కలుపుకోవాలి.
బాగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు ఫ్రెండ్స్. ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది, డాబా స్టైల్లో కాబట్టి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా డాబా స్టైల్ ఎగ్ మసాలా గ్రేవీని ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. చూసారా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎగ్ మసాలా గ్రేవీ తయారైపోయింది. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని